ఫ్రెండ్స్, భారత్ ఒక అద్భుత ఆయుధాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించింది. శత్రువులకు అంతు చిక్కని ఒక రహస్య అస్త్రం. ఒకే మిస్సైల్లో 2 రూపాలు. ఒకవైపు బంకర్లను బద్దలు కొట్టే బ్రహ్మాస్త్రం, మరోవైపు ట్యాంక్లను నాశనం చేసే తాండవం. డిఆర్డిఓ రహస్యంగా రూపొందించిన ఈ ఆయుధం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. లడఖ్లో చైనా కాంక్రీట్ కోటలు, ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ బంకర్లు, ఇవన్నీ ఇప్పుడు భారత్ ధృవాస్త్రం ముందు క్షణాల్లో బూడిదైపోబోతున్నాయి. ఫ్రెండ్స్, చైనా లడఖ్ హిమాలయ శిఖరాలపై కాంక్రీట్ గోడలు నిర్మిస్తోంది. పాకిస్తాన్ ఎల్ఓసి వద్ద తమ చౌకీలను బంకర్లుగా మార్చుకుంటోంది. కాని వారు ఒక ఘోరమైన తప్పు చేశారు. ఇది 2025 సంవత్సరంలోని కొత్త భారత్. పుణెలోని డిఆర్డిఓ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏఆర్డిఓ రహస్య ప్రయోగశాలల్లో ఒక వినాశకర అస్త్రం రూపుదాల్చింది. దీని గురించి తొలి సమాచారం వెలుగులోకి వచ్చినప్పుడే ఇస్లామాబాద్ నుంచి బీజింగ్ వరకు సైనిక కేంద్రాల్లో నిశ్శబ్దం, భయం నెలకొన్నాయి. ఇది ఒక అసాధారణ ఆయుధం యొక్క కథ. దీని పేరు మీరు విని ఉండొచ్చు, కానీ దీని కొత్త రూపం యుద్ధ నియమాలను మార్చివేసే శక్తిని కలిగి ఉంది. ఇది ఒక ద్విముఖ ఆయుధం. ట్యాంక్లను చీల్చే శక్తి, బంకర్లను బద్దలు కొట్టే సామర్థ్యం. ఈ అద్భుత కథను మీ ముందు ఉంచబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు ఉండండి. మీ ఆలోచనలను కామెంట్లలో తప్పక రాయండి. హెలికాప్టర్లను వేటాడే ఈ అస్త్రం ఇప్పుడు ఫైటర్ జెట్లకు మహాస్త్రంగా మారబోతోంది. భారత్ యొక్క అతిపెద్ద మిస్సైల్ రహస్యం ఇక బయటపడింది. శత్రువు దాడిని గుర్తించేలోపే ధృవాస్త్రం అతని సమాధిపై తాండవం చేస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ యొక్క అతిపెద్ద ధమాకా. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ బంకర్ బస్టర్ ఆయుధాలను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ మహాస్త్రం పేరు ధృవాస్త్రం. మీరు ఆలోచిస్తున్నారు కదూ, ఈ పేరు మనం గతంలో విన్నాం. ధృవాస్త్రం అంటే మన నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ యొక్క ఎయిర్ లాంచ్డ్ వేరియంట్. దీన్ని గతంలో హెలినా అని పిలిచేవారు. మన రుద్ర, ప్రచండ అటాక్ హెలికాప్టర్ల ప్రధాన ఆయుధం ఇది. శత్రు ట్యాంక్లను వేటాడే శక్తివంతమైన అస్త్రం. కాని ఇక్కడే కథలో ఒక ఉత్కంఠభరిత మలుపు వస్తుంది. ఐడిఆర్డబ్ల్యూఆర్ సమాచారం ప్రకారం డిఆర్డిఓ ఏఆర్డి ల్యాబ్లో ధృవాస్త్రం పేరుతో ఒక సరికొత్త ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్ ప్రాజెక్టు రూపొందుతోంది. ఈ కొత్త ధృవాస్త్రం కేవలం ట్యాంక్లను నాశనం చేయడానికి మాత్రమే కాదు, శత్రువు బంకర్లను ధ్వంసం చేయడానికి, కోటలను నేలమట్టం చేయడానికి, వారి దావుడుమూతలను శ్మశానంగా మార్చడానికి రూపొందించబడింది. ఈ ఆయుధం 2 రకాల వినాశకర వార్హెడ్లను తీసుకెళ్లగలదు. ఇక్కడే దీని అసలైన రహస్యం, దీని శక్తి దాగి ఉంది. డిఆర్డిఓ ఉద్దేశపూర్వకంగా ఈ కొత్త ప్రాజెక్టుకు పాత పేరునే ఉపయోగించింది, శత్రువులను గందరగోళంలో ఉంచడానికి. ఆకాశం నుంచి దాడి చేసే ఈ ధృవాస్త్రం ట్యాంక్ కిల్లరా, బంకర్ బస్టరా అని శత్రువు గుర్తించలేకపోతాడు. ఇది భారత్ తన శత్రువుల కోసం రూపొందించిన ఒక మాయమైన చక్రవ్యూహం. ఈ ధృవాస్త్రం యొక్క 2 రూపాల గురించి మాట్లాడుకుంటే, ఇవి దీన్ని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ఆయుధాల్లో ఒకటిగా నిలబెడతాయి. ప్రతి వార్హెడ్ ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం రూపొందించబడింది. తద్వారా మన సైనిక కమాండర్లు యుద్ధభూమిలో శత్రువు సవాళ్లకు తిరుగులేని సమాధానం ఇవ్వగలరు. మొదటి రూపం పీసీబీ, పెనిట్రేషన్ కమ్ బ్లాస్ట్ వార్హెడ్. ఈ వార్హెడ్ 2 దశల్లో పనిచేస్తుంది. మొదట, దీని వేగవంతమైన రఫ్తారు, ప్రత్యేక డిజైన్తో కూడిన ముందు భాగం శత్రువు బంకర్ల గట్టి కాంక్రీట్ గోడలను లేదా ట్యాంక్ల బలమైన కవచాన్ని సులభంగా చీల్చుకుంటూ లోపలికి చొచ్చుకుపోతుంది. ఇది పెనిట్రేషన్ దశ. కాని అసలు విధ్వంసం లోపలికి చొచ్చుకున్న తర్వాత మొదలవుతుంది. ఒక క్షణం ఆలస్యంతో దీనిలోని ప్రధాన విస్ఫోటకం పేలుతుంది. ఇది బ్లాస్ట్ దశ. ఈ పేలుడు బయట కాదు, మూసిన గదిలో జరుగుతుంది. లోపల ఉన్న సైనికులు, ఆయుధాలు, పరికరాలు అన్ని క్షణంలో ఆవిరైపోతాయి. లడఖ్లో చైనా నిర్మించిన బహుళపొరల కాంక్రీట్ బంకర్లను ధ్వంసం చేయడానికి ఇదే సరైన ఆయుధం. ఇది శత్రువు కోటలోపల నిశ్శబ్దంగా జరిగే సర్జికల్ స్ట్రైక్. రెండో రూపం థర్మోబారిక్ వార్హెడ్. పీసీబీ వార్హెడ్ ఒక సర్జన్ చాకులాంటిది అయితే, థర్మోబారిక్ వార్హెడ్ ఒక జల్లాడు సుత్తిలాంటిది. మూసిన చోట్ల ఇది సాక్షాత్తు ప్రళయం. ఈ వార్హెడ్ పేలినప్పుడు చుట్టూ ఉన్న గాలిలోని ఆక్సిజన్ను క్షణంలో లాగేస్తుంది.
ఆ తర్వాత దాన్ని వినాశకర అగ్నిగోళంగా షాక్వేవ్గా మార్చేస్తుంది. ఈ పేలుడు ఒక వాక్యూమ్ను సృష్టిస్తుంది. గుహలు, సొరంగాలు, భవనాల్లో ఉన్న ప్రతిదాన్ని బూడిదగా మార్చడమో, షాక్వేవ్తో చిన్నాభిన్నం చేయడమో చేస్తుంది. ఎలోసి వద్ద ఉగ్రవాద లాంఛాడ్లను, శత్రువు కోటలను తుడిచిపెట్టడానికి ఇంతకంటే శక్తివంతమైన ఆయుధం ఉండదు. ఈ రెండు సామర్థ్యాలు మన కమాండర్లకు అపూర్వమైన స్వేచ్ఛను ఇస్తాయి. ఇప్పుడు వేర్వేరు లక్ష్యాల కోసం వేర్వేరు మిస్సైళ్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒకే ధృవాస్త్రంతో ట్యాంక్లను వేటాడొచ్చు, బంకర్లను నాశనం చేయొచ్చు. కాని ఈ కథలో అతిపెద్ద రహస్యం ముందు రాబోతుంది. ఈ శక్తివంతమైన ధృవాస్త్రం ఎక్కడినుంచి ప్రయోగించబడుతుంది? ఇది కేవలం మన రుద్ర, ప్రచండ హెలికాప్టర్ల కోసమేనా, లేక భారత్ ఇంకా భారీ ప్రణాళికను రచిస్తోందా అన్నదాని గురించి మాట్లాడితే ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి. చైనా, పాకిస్తాన్లకు భయానక స్వప్నాల్లాంటివి. మొదటి అవకాశం హెలికాప్టర్ల కోసం సూపర్ ధృవాస్త్రం. బహుశా డిఆర్డీఓ ఇప్పటికే ఉన్న హెలినా లేదా ధృవాస్త్ర ఏటీజీఎంను అప్గ్రేడ్ చేస్తూ కొత్త పీసీబీ, థర్మోబారిక్ వార్హెడ్లను జోడిస్తూ ఉండొచ్చు. ఇది నిజమైతే మన అటాక్ హెలికాప్టర్ల శక్తి బహుళగుణాలు పెరుగుతుంది. రుద్ర, ప్రచండ ఇక ట్యాంక్ హంటర్లుగా మాత్రమే కాక బంకర్ బస్టర్లుగా, కోటలను ధ్వంసం చేసేవిగా మారతాయి. ఒకే ఫ్లైట్లో శత్రువు ట్యాంక్లను, చౌకీలను నాశనం చేయగలవు. ప్రపంచంలోనే అత్యంత బహుముఖ హెలికాప్టర్లుగా నిలుస్తాయి. రెండో అవకాశం ఫైటర్ జెట్ల కోసం కొత్త మిస్సైల్. సమాచారం ప్రకారం ఈ మిస్సైల్ను ఏ ప్లాట్ఫారంలపై ఉపయోగించాలనే అధ్యయనం జరుగుతోంది. ఇక్కడే ఒక ఉత్తేజకర అవకాశం తలెత్తుతుంది. డిఆర్డీఓ ధృవాస్త్రం పేరుతో ఒక సరికొత్త, భారీ, దీర్ఘదూర మిస్సైల్ను రూపొందించి ఉండొచ్చు. దీన్ని తేజస్, రాఫెల్, సుఖోయ్ 30 ఎంకే ఫైటర్ జెట్ల నుంచి ప్రయోగించవచ్చు. ఈ దృశ్యాన్ని ఊహించండి. మన తేజస్ జెట్, బ్రహ్మోస్ ఎన్జీ, రకరకాల బాంబులతో సన్నద్ధమే ఇప్పుడు 4 లేదా 6 ధృవాస్త్రం మిస్సైళ్లను తీసుకెళ్తోంది. ఇది స్టాండాఫ్ సామర్థ్యాన్ని ఇస్తుంది. శత్రువు ఎయిర్ డిఫెన్స్ రేంజ్కు దూరంగా, సురక్షిత దూరం నుంచి దాడి చేసే శక్తి. స్పైస్ 2000 వంటి ఖరీదైన బాంబులను లక్ష్యంపైనే విసరాల్సిన ప్రమాదం తప్పుతుంది. 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి ధృవాస్త్రాలను ప్రయోగించి శత్రువు ప్రాంతాన్ని నాశనం చేయవచ్చు. ఇది మన పైలట్లను సురక్షితంగా ఉంచడమే కాక ఖర్చు తక్కువగా ఉంటుంది. ఒక భారీ బాంబు ధరలో చాలా ధృవాస్త్ర మిస్సైళ్లు వస్తాయి. ఒకే మిషన్లో ఎక్కువ లక్ష్యాలను నాశనం చేయవచ్చు. ఈ అవకాశం నిజమైతే భారత వైమానిక దళానికి ఇది విప్లవాత్మక మార్పు. ఏ మార్గమైనా, హెలికాప్టర్ల కోసం అప్గ్రేడ్ అయినా, ఫైటర్ జెట్ల కోసం కొత్త మిస్సైల్ అయినా, ఒక విషయం స్పష్టం. ధృవాస్త్రం భారత్ యొక్క కవచ భేదన, కోటల ధ్వంసన సామర్థ్యాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది. ఇది ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శనం. విదేశీ ఆయుధాల కోసం ఎదురుచూడని భారత్. డిఆర్డీఓ, ఏఆర్డీల నాగ్ మిస్సైల్ కుటుంబాన్ని రూపొందించిన దశాబ్దాల అనుభవం, టాండెం వార్హెడ్ల నైపుణ్యమే ఈ టెక్నాలజీకి పునాది. ఇది సంవత్సరాల కృషి, పరిశోధనల ఫలితం. ఈ ఆయుధం సిద్ధమైనప్పుడు దీని వినాశక శక్తి, ఖర్చు ప్రభావాన్ని చూసి మిత్రదేశాలు దీన్ని కొనడానికి క్యూలో నిలబడతాయి. ఇది భారత్ను సైనిక మహాశక్తిగానే కాక రక్షణ ఎగుమతిదారుగా నిలబెడుతుంది. ధృవాస్త్రం కేవలం ఒక మిస్సైల్ కాదు, భారత్ యుద్ధ వ్యూహంలో ఒక పెద్ద మార్పు. ఇది రక్షణాత్మక ఆటను వదిలి శత్రువు కోటలను బద్దలు కొట్టి వారిని సొంత గడ్డపై ఓడించే భారత్ యొక్క ప్రకటన. ధృవాస్త్రం శత్రువు బంకర్లు, కోటలు, ట్యాంక్ల తాళాలను తెరిచే చావి. మన వీర జవాన్లకు శత్రువుపై నిర్ణయాత్మక ఆధిపత్యాన్ని ఇచ్చే అస్త్రం. ఇది తన భూమిని రక్షించడానికి ఎటువంటి స్థాయికైనా వెళ్లే కొత్త భారత్ యొక్క హుంకారం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.